Hi everyone, this is K. Ramachari, faculty member. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షల ప్రత్యేకంలో ఈ బిట్లకి వెళ్ళి ఇప్పుడు ట్రెండ్ మార్చిందండి. ప్రతిదీ కాన్సెప్చువల్గా చదివితేనే నౌకరీ. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా చాలా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చి మిస్ అయిన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా కాంపిటీషన్ హెవీ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఏబీ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఏబిసిడి కరెక్టా, లేకపోతే విచ్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ అయింది, విచ్ వన్ ఆఫ్ ది కరెక్ట్ అయింది, జతలు కలుపుడైంది, ఇట్లా చూసుకుంటూ చేస్తే తర్వాత ఏబీ కరెక్ట్ అంటే 2 సెంటెన్స్ రైటా తప్ప అంటే మొత్తం క్షుణ్ణంగా సబ్జెక్ట్ ఉంటేనే ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. గత గ్రూప్ 2లో అయితే మొన్న చాలామంది కూడా ఎంత ప్రిపేర్ అయినా కూడా ఈ బిట్లు ఎక్కడి నుంచి వచ్చినాయనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి రాబోయే కొత్త ఆస్పిరెంట్స్ కానీ ఉన్న వాళ్ళకి మనందరం కూడా కమింగ్ డేస్లో చాలా డెప్త్గా చదివే ప్రయత్నం చేయాలి. అప్పుడైతేనే మనం బిట్టును బాగా పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు టాపిక్ చూస్తే వ్యవసాయ విప్లవాలు అంటే ఏం లేదండి. మెయిన్గా మన భారతదేశం లాంటి దేశంలో పంచవర్ష ప్రణాళికలు 1951 నుండి స్టార్ట్ అయినాయి. 50లో ఏర్పాటు చేస్తే 51 అమలుకి వచ్చింది. 51, 56, 56, 61, 61, 66 వార్షిక ప్రణాళికలు. అంతకంటే ముందు ఇట్లా ప్రణాళికలు మంచి సక్సెస్ అప్పుడు వచ్చినాయి, కొన్ని అంత సక్సెస్ కాలేకపోయినాయి. అయితే అప్పుడు భారతదేశంలో జనాభా అనేది బాగా పెరుగుతుంది. జనాభా పెరిగినకు సరిపడా ఆహారం కావాలి, భూమి పెరగదు కదా. అటువంటప్పుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నార్మన్ బోర్లాగ్ సైంటిస్ట్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. అయితే మన ఇండియాలో భారత హరిత విప్లవ పితామహుడు గౌరవనీయులు ఎంఎస్ స్వామినాథన్ గారు ఆ యొక్క హరిత విప్లవం ద్వారా గోధుమలు కానీ, జొన్నలలో కానీ, శుష్క ప్రాంతంలో పడిన పంటల్లో కానీ మొత్తం తక్కువ ప్లేస్ లోపల ఎక్కువ పంట దిగుబడి రావడం వల్ల భారతదేశం లాంటి మన దేశానికి ఆహార కొరత లేకుండా ఇవాళ మన దేశమే మిగతా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం కూడా ఈ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులే. అయితే ఈ విప్లవాల వల్ల చాలా అన్ని మనకు ఫుడ్ సోర్సెస్, గ్రెయిన్స్ గింజలు కానీ, మనకు ఆహార ధాన్యాలు, తర్వాత అన్ని రకాల ఫ్రూట్ పండ్లు, తర్వాత మాంస ఉత్పత్తులు అన్నీ బాగా పెరుగుతాయి అంటే ఈ యొక్క హరిత విప్లవం. ఇంకొకటి ఏంటంటే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గారు, మనకు ఆనంద్ డైరీ అని గుజరాత్లో పాల ఉత్పత్తులు పెంచేందుకు. పౌల్ట్రీ ఎంఎన్ రావు గారు, పౌల్ట్రీలో మనకు కంపల్సరీ పౌల్ట్రీ పితామహుడు అయిన భారతదేశ పౌల్ట్రీ రంగంలో, ఎందుకంటే ఎగ్లోను మాంసం మంచి ప్రోటీన్ కోసం. అదేవిధంగా ఈ విధంగా మన ఇండియాలో కూడా చాలా ఈ యొక్క విప్లవాల వల్ల, భారత విప్లవాల వల్ల ఏంటంటే మనకు వ్యవసాయ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పుల వల్ల మనం ఆహారానికి లోటు లేకుండా మనం వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మన కాంపిటేటివ్ లెవెల్లో చూసినట్లయితే 13 ఉన్నాయండి, అదే దాంతో 14 అవుతాయి. అయితే ఇవన్నింటిలో ఏమేమి చేస్తాయి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ విప్లవాలు, భారత వ్యవసాయ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ గారు. ఇక్కడ విప్లవాలు చూద్దాం. ఇక ఫస్ట్ పింక్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, పింక్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఉల్లిగడ్డలు కానీ, ఔషధాలు కానీ, రొయ్యలు వాటి ఉత్పత్తులను బాగా పెంచేసిండ్రు. ఆ యొక్క రెవల్యూషన్ మనం ఏమన్నామంటే పింక్ రెవల్యూషన్. తర్వాత బ్లూ రెవల్యూషన్ అన్నారు. బ్లూ రెవల్యూషన్ అంటే ఏమైందండి? బ్లూ రెవల్యూషన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్లూ రెవల్యూషన్ అంటే ఏం చేసిందంటే మనకు మెయిన్గా చేప ఉత్పత్తులను మనం పెంచుతున్నాం. ఇప్పుడు మనకు అందరికి సరిపడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ గల చేపలను అందరికీ పోషకాహారంగా ఇండియాలో ఉన్న ప్రతి పౌరునికి మనకు కంపల్సరీ తక్కువ ధరకు రావాలి. కాబట్టి ఎక్కువ పెంచినాం అనుకోండి, అప్పుడు అందరికీ మంచిగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క విప్లవం ఇంపార్టెంట్. బ్లూ అంటే ఏమన్నా చేపలు మ్యాచ్ ఫాలోయింగ్ చెప్తాడు, ఇవో దిక్కిస్తాడు, అవి జిగ్జాగ్ ఇస్తాడు, మనం కలపాలి. అప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ ఇందులోకి వెళ్ళి మార్క్స్ పొందే ఛాన్సెస్ ఉంటుంది. బ్లూ రెవల్యూషన్ అంటే చేపల ఉత్పత్తులు పెంచాలి. బ్రౌన్ రెవల్యూషన్ అంటే పౌరుల పరిశ్రమను బ్రౌన్ రెవల్యూషన్ అంటారు, గోధుమ విప్లవం. వైట్ తెలుగు విప్లవం అంటే ఏంటంటే పాల ఉత్పత్తులను పెంచడం కోసం జరిగేదాన్ని ఏమంటారంటే వైట్ రెవల్యూషన్. భారత శ్వేత విప్లవ పితామహుడు కురియన్ గారు ఇతడు. తర్వాత సిల్వర్ రెవల్యూషన్, గుడ్లు పౌల్ట్రీ అభివృద్ధి చేసేది ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్.
రౌండ్ రెవల్యూషన్ అంటే ఏంటంటే బంగాళదుంప ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడేది రౌండ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మాంసం, రెడ్ అంటే రెడ్ మీట్ వైట్ మీట్ ఉంటుంది. రెడ్ మీట్ అంటే మాంసం మొత్తం, మనకు పంది మాంసం కానీ ఇంకేదైనా మాంసం కానీ ఇంకా తర్వాత మేక మాంసం, ఇవన్నీ మాంసాలు అంటే రెడ్ రెవల్యూషన్ డెవలప్ చేయాలి, ఎక్కువ చేయడం. దాన్ని ఏమంటారు మళ్ళీ టమాటా ఉత్పత్తులు పెంచడానికి కూడా వాటిని ఏమంటారు అంటే రెడ్ రెవల్యూషన్ కూడా అంటారు. ఎల్లో అంటే ఏంటంటే నూనె గింజల ఉత్పత్తులు పెంచడానికి ఏమంటారు అంటే ఇప్పుడు మనకు సన్ఫ్లవర్ నూనె కానీ ఆ తర్వాత సన్ఫ్లవర్ నూనె కానీ తర్వాత ఇంకేదైనా వాట్ ఎవర్ వేరుశనగ కానీ ఆలివ్ నూనె కానీ ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేది ఏంటంటే నూనె గింజల ఉత్పత్తులు పెంచడానికి ఎల్లో రెవల్యూషన్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మనకు పత్తి. సిల్వర్ రెవల్యూషన్ అంటేనేమో ఇక్కడ ఎగ్గులు వచ్చినాయి. సిల్వర్ ఫైబర్ అంటే మాత్రం ఫైబర్ అంటే ఫైబర్ ఎక్కువ కాబట్టి పత్తి ఉత్పత్తులు. గోల్డెన్ రెవల్యూషన్ అంటే తేనె కానీ, గోల్డ్ కలర్లో ఉండే తేనె కానీ, పండ్లు కానీ, ఉద్యానవన పంటలు కానీ మొత్తం మనం గోల్డెన్ రెవల్యూషన్ అన్నాం. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే జనపనార. పశ్చిమ బెంగాల్ కానీ మనకు అక్కడ ఎక్కువ జనపనార దొరుకుతుంది, జనపనార పరిశ్రమలు ఉన్నాయి, దానికి సంబంధించిన గోల్డెన్ ఫైబర్. గ్రే రెవల్యూషన్ అంటే ఎరువులు. అంటే ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కదా, ఎరువులు బాగా వేస్తేనే మనకు దిగుబడి వస్తుంది కదా. భారతదేశం లాంటి మన దేశం ఇప్పుడు సేంద్రియ ఎరువులను కూడా మంచిగా చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి కృత్రిమ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు పెంచుతూ వాటిని తగ్గించి కొద్దిగా సేంద్రియ ఎరువులు పెంచితే దాన్ని కూడా మనం గ్రే రెవల్యూషన్ కూడా చూసుకుందాం. బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని బ్లాక్ రెవల్యూషన్. ఇక మొత్తం చూస్తే రెయిన్బో రెవల్యూషన్. 7 రంగులు ఉంటాయండి రెయిన్బో అంటే, విబ్జిఆర్ అంటే ఆ రెయిన్బో రెవల్యూషన్ అంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేదే రెయిన్బో రెవల్యూషన్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అండి. పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, బ్రౌన్, రెడ్, yellow, సిల్వర్ ఫైబర్, గోల్డెన్ రెవల్యూషన్, గోల్డెన్ ఫైబర్, గ్రే రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్ అండ్ రెయిన్బో రెవల్యూషన్. This is the today class. Thank you so much. Do like and subscribe my channel. పోటీ పరీక్ష ప్రత్యేక